ఈ వీడియో ద్వారా పన్నీర్ టిక్కా మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా ఈ పన్నీర్ టిక్కా మసాలాకి కావలసిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు పెద్దవిగా కట్ చేసి పెట్టుకోండి, పసుపు 1 టేబుల్ స్పూన్, కారం 1.5 టేబుల్ స్పూన్, సాల్ట్ టేస్ట్కి సరిపడినంత, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, టమోటా 2, వీటిని మిక్సీలో వేసి పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకోండి, ఉల్లిపాయలు 2, 1 పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి, రెండవ దానిని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి, క్యాప్సికమ్ 1 ఇలా పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకోండి, ఆయిల్ 5 టేబుల్ స్పూన్స్, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, చెక్క 1 ఇంచ్, లవంగాలు 5, యాలుక్కాయ 1, కొత్తిమీర కొంచెం. ఇప్పుడు ఈ పన్నీర్ టిక్కా మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా ఈ పన్నీర్ ముక్కలను ఒక బౌల్లో వేసి అందులో పెరుగు, 1/2 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కలిపి 10 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలుక్కాయ వేసి అవి కొంచెం ఫ్రై చేయండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసి 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ ఉల్లిపాయ ముక్కలను వేసి పేస్ట్ చేయండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పన్నీర్ ముక్కలను వేసి 2 వైపులా ఫ్రై చేసుకోండి. ఈ ఫ్రై అయిన తర్వాత ఈ పన్నీర్ ముక్కలను ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆనియన్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇప్పుడు మరొక బాండీ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. తర్వాత ఆనియన్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి 2 నిమిషాలు అలాగే ఉంచండి. ఇప్పుడు సాల్ట్, కారము, గరం మసాలా, పసుపు వేసి కలిపి 2 నిమిషాలు ఉంచండి. తర్వాత టమోటా పేస్ట్ వేసి బాగా కలపండి. తర్వాత ఆనియన్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి బాగా కలపండి. ఇప్పుడు అవసరమైతే 1/2 కప్ వాటర్ వేసుకోవచ్చు. తర్వాత పన్నీర్ ముక్కలను వేసి 5 నిమిషాలు ఉడికించండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటే పన్నీర్ టిక్కా మసాలా రెడీ అవుతుంది. ఈ పన్నీర్ టిక్కా మసాలాని రోటీతో కానీ రైస్తో కానీ సర్వ్ చేసుకోండి. మా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.